Maybe it's Mike. అన్న మిస్టర్ నాగా ఉంటారు ఇప్పుడు అలా ఉంటారు. Maybe it's Mike. Physics is like an ultimate rulebook for the universe, explaining how from the tiniest particles to the vastness of space behaves. Here, now, and on the earth of things, and also we this type of activities through that we can learn. Here our working model of a electric motor. This is a సరే చూడండి సార్. జరగండి మేడం, మేడం జరగండి, కట్టుకోండి ప్లీజ్. రెడీ రెడీ రెడీ. ఓకే.
universe, explaining how from the tiniest particles to the vastest of space behaves. Here now and on the earth of things, and also we this type of activities through that we can learn. Here our working model of a electric motor. This is a మరి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. నా ధర్మం ఏంటి? పోలీస్ ధర్మం. నేను ఎప్పుడు కూడా నీతిగా, అంటే రోడ్డు మీద ఎవరైతే రాంగ్ రూట్లో వెళ్తారో వాళ్ళకి ఫైన్ వేయడం, తర్వాత సక్రమైన దారిలో మరి పాదాచారులు కానీ, మరి 2 వీలర్స్ 4 వీలర్స్ నడిచే వాళ్ళని కానీ వీళ్ళని కంట్రోల్ చేయడమే నా ధర్మం. కానీ పిల్లల ధర్మం ఏంటి? పిల్లలు చదువుకోవడమే వాళ్ళ ధర్మం. పిల్లలు ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలా. చదువు జ్ఞాన సంపద. మరి బావిలో నీళ్ళ వంటివి. మరి బావిలో నీళ్లు తోడుతుంటే ఏ విధంగా వస్తుంటే మన జ్ఞానం కూడా అదే విధంగా పెరుగుతుంది. అందుకే గొప్పగా చదువుకోవాలని కోరుకుంటూ, కానీ చాలా మంది పిల్లల్లో ఏంటంటే నైరాశ్యం. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టిందని, మరి గురువు మందలించాడని, తోటి పిల్లలు అపహాస్యం చేశారని చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని కూడా. కానీ దయచేసి పిల్లలారా, ఎప్పుడు కూడా ఓటమి గెలుపుకు నాంది. ఓటమి ఎప్పుడైనా మన గెలుపుకు నాంది. అందుకే పిల్లలారా, అందమైన ఈ స్కూలు జీవితం అనుభవించకుండా ఆత్మహత్యలతో సంతోషాన్ని సమాధి చేస్తారా? కష్టపడ్డ నీ తల్లిదండ్రులకు ఫలితం ఇంతేనా? కోటి ఆశలతో మిమ్ము పెంచితే కన్నీరిస్తారా? ర్యాంకులు నీకు రాలేదంటూ రంగి పడకు తమ్మి, కాలం ముందరున్నదమ్మి. వేలయ్యావని ఫీలయ్యి ప్రాణాలు తీసుకుంటే అమ్మ నాన్నల గతి ఏమి? విజయానికి అపజయం అనేది తొలిమెట్టుర తమ్మి, సత్యము విలువ తెలుసుకోండి. పెద్ద పెద్ద మేధావులందరూ ఓడి గెలిచిరమ్మా, వారి బాటలో నువ్వు నడిచి విజయాన్ని పొందుదన్నా. సంపదః జ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపో హరతు మే పాపం, సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం, ఆరోగ్యం ధనసంపదః. శుభం కురుత్వం కళ్యాణం, ఆరోగ్యం ధనసంపదః. కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః. శత్రుబుద్ధి వినాశాయ. ఈరోజు మా తాళపద్మావతి ఒలింపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులు ఉండేటువంటి ఏదైతే విద్యాపరంగా కానీ, లేకపోతే కళల పరంగా కానీ, లేకపోతే ఇతర యాక్టివిటీస్లో కానీ వాళ్ళు ఈ సంవత్సరంలో నేర్చుకున్నదంతా కూడా ఈరోజు ప్రదర్శించబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రావెల రామారావు గారు, ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ కాజీపేట గారు వచ్చారు. విశిష్ట అతిథిగా యాగప్రియ, ఎవరైతే భారతీయలో రన్నర్స్ అప్గా ఉందో, పిల్లలందరికీ తన 12 ఏళ్ళ వేయటనే ఇన్ని పాటలు పాడి అందరినీ ఆకర్షించింది కాబట్టి, సో తను ఒక స్ఫూర్తిలాగా ఉంటుంది అని పిల్లలకి ఈరోజు ముఖ్య విశిష్ట అతిథిగా మేము పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరైతే ఈ సంవత్సరంలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే అన్ని రకాలుగా బహుమతులు అందుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో సన్మానించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. పేరు చెప్పు. నేను డాక్టర్ తాలా వంశీ, డైరెక్టర్, డాక్టర్ తాలా వారిని డైరెక్టర్. థ్యాంక్ యూ.